ఏంటంటే యేసు ప్రభు వారి తండ్రి గురించి మాట్లాడుకోవాలని ఆశపడతా ఉన్నాం. యేసు ప్రభు వారి తండ్రి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఏం పేరండి? యేసు ప్రభు వారి తండ్రి పేరు యోసేపు. యోసేపు గురించి తెలియని వారు ఎవరు ఉండరు. అయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి యోసేపు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. మొదట మరియను, కన్య అయిన మరియను దేవుడు దూతను పంపించి భయపడకని చెప్పడం మనందరికీ తెలిసిన భాగమే. అలాగే తర్వాత మరి యోసేపు మరియ ప్రదానము చేయబడిన తర్వాత 1 సంవత్సరము ఆగారంట. ప్రదానం అయిన తర్వాత 1 సంవత్సరము ఆగారు. ఎందుకని ఆగారంటే, ఇప్పుడైతే మనము కట్న కానుకల కోసము ఆడవారు మగవారికి కట్న కానుకలు ఇవ్వాలి. మనం మన బిడ్డలకు దాచించినంత ఇస్తూ ఉంటాం. కానీ ఆ దినాల్లో అంట మగవారు ఆడబిడ్డను చేసుకోవడానికి ఆ యవనస్తుడు కష్టపడి పనిచేసి అన్ని కూడా మగ వ్యక్తి ఇవ్వాలంట. అందుకని యోసేపు గారు ఎంతో కష్టపడి వడ్రంగి పని చేస్తూ ఆ నజరేతు అనే పట్టణంలో ఎంతో కష్టపడి జీవించినట్లుగా చూస్తాము. అయితే మరి ఆ యవ్వనుడైన యోసేపు ప్రదానం చేయబడిన తర్వాత అప్పుడు మరియను ఎలాగ చేర్చుకోవాలనేది ఆయనకు తెలీదు. ప్రధానమైంది, వివాహం జరిగిద్దన్న సంతోషంతో ఉన్నారు. కానీ అక్కడ చూస్తే ఎట్లా ఉందంటే, వివాహము చేసుకునే వ్యక్తి ఏ పురుషుడైనా ఏమనుకుంటారు? కన్య అయిన వ్యక్తి నాకు కావాలి, కన్యత్వాన్ని కాపాడుకున్న కన్య నాకు కావాలి, యవ్వనాన్ని కాపాడుకున్న స్త్రీ నాకు కావాలని ఎవరైనా ఆశపడతారు. కానీ యోసేపుకు ఎంతో భయంకరమైన ఘటన ఎదురైంది. ఏమని? మరియా గర్భవతి అన్నారు. అందరు అనుకుంటున్నారు యోసేపుకు ప్రదానము చేయబడిన మరియ గర్భవతి అన్నారు. అన్నప్పుడు ఆ యోసేపు పరిస్థితి ఎలా ఉంటది? ఆ ప్రజల మధ్యలో అవమానం పొందాడు యోసేపు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ప్రజలందరూ కూడా యోసేపు భార్య మరియా గర్భవతి అంట, ఎలాగిది జరిగిందని లోకం ఎంతో భయంకరంగా మాట్లాడా నిందలన్నీ కూడా యోసేపు గారు అనుభవించారు. ఎంతో కష్టపడ్డాడు. మనసులో అనుకున్నాడు, ఇలాగా నేను కన్యను చేసుకోవాలనుకున్నాను, యవ్వనంలో ఉన్న బిడ్డను చేసుకోవాలని నేను అనుకున్నాను. కానీ నాకు ఇవ్వబడే స్త్రీ ఇలాగ గర్భవతి అవుతే నేను ఎలాగ చేసుకుంటానని మనసులో ఏమనుకున్నాడు? నాకొద్దు, నేను మరియను విడిచిపెడతాను, నాకొద్దు అనుకున్నాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, విడనాడడానికి దేవదూత వచ్చి మాట్లాడుతుంది, యోసేపు